అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీ టైమ్స్. శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కొత్త ఏడాదిలో ప్రముఖుల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మనతో ఉన్నారు మేతిని జ్యోతిష్యులు జీవీఎల్ నరసింహాచారి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. సో మీకు టీ టైమ్స్ యాజమాన్యానికి వ్యూవర్స్కి అందరికీ కూడా యావత్ ప్రపంచానికి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. గురుగారు, చాలా మందికి ఉగాది అంటే ఏంటో కూడా తెలీదు. మా కొంతమంది చిన్నపిల్లల వరకు మాత్రం ఉగాది అంటే కేవలం పచ్చడి చేసుకొని తింటాం, ఎందుకు చేసుకుని తింటాం అనేది కూడా తెలియదు. అలాంటి వారి కోసం ఉగాది గురించి మీ మాటల్లో తెలియజేయండి. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. ఉగాది పర వ్యూహ విభవ ఆంతర్యామి ఇది ఉగాది. ఇది ఉగాది అంటే ఇది పూర్తి సంస్కృత వ్యాకరణ పదం. ఉగా అంటే నక్షత్రం అర్థం, ఉగాది అంటే నక్షత్ర గమనము అని అర్థం. అంటే ఒక నక్షత్ర గమనము ద్వారా రాశి చక్రాల్లో బ్రహ్మకల్పములో మొదటి రోజున ఏ నక్షత్రంతో అయితే ఆరంభమవుతుందో ఆ ఆరంభమయ్యేటువంటి దాన్ని ఉగా ఆది అంటారు. సో నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు. ఈ నక్షత్రాల యొక్క సమ్మేళనంతోనే రాసుల యొక్క స్థానాలు మనం గుర్తిస్తాం. బ్రహ్మకు ఒక కల్పమునే నిద్రలేచే రోజు. సో కాబట్టి చైత్ర శుద్ధ పాడ్యమి 29వ తేదీ సాయంత్రం 4:30 ఉగా ఆది ఆరంభమవుతుంది. కాబట్టి సూర్యోదయానికి పూర్వం నక్షత్ర గమన స్థిరత్వం లేదు. కాబట్టి మనం 30వ తేదీ ఉదయానికి మనం ఉగాదిని చేసుకుంటూ ఉంటాం. ఇది 60 సంవత్సరాలతో కూడినటువంటి బ్రహ్మకల్పముతో కూడిన ఉగాది. కాబట్టి ఇక్కడ ఈ రోజున మీనరాశిలో మనకు ఈ ఉగాది ఆరంభమవుతుంది. దానికి ఈ సంవత్సరం విశ్వావసు అంటే ఇదే విశ్వావసు నామ సంవత్సరం 1905వ సంవత్సరంలో, 1960వ సంవత్సరంలో, 2025వ సంవత్సరంలో మనకు విశ్వావసు అన్నిటికీ చూడండి శ్రీ అనే పదం ఉంటుంది. శ్రీ విశ్వావసు ప్రొనౌన్సియేషన్ కూడా ఎలా ఉండాలి? శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. ఇందులో ఒక అద్భుతమైనటువంటి భావార్థాన్ని తెలియజేస్తూ వచ్చినటువంటి ఈ సంవత్సరం అందరికీ కూడా ఆనందదాయకంగా ఉండాలి అనేది మనం ఆ దేవదేవుని ప్రార్థిస్తూ, చాలామందికి తెలియని అంశం ఏంటంటే అసలు ఈ తెలుగు సంవత్సరాలు ఏంటి? ఈ ప్రభవ, విభవ, ధాత, ప్రజోత్పత్తి అని 60 ఉన్నాయి మనకు. ఈ 60 అసలు ఎవరు? అసలు ఈ సంవత్సరాల కాళ్ళ పేర్లు ఎలా వచ్చి చెందుతారు? జ్యోతిష శాస్త్రంలో నదుల పేర్లు కానీ, చెట్ల పేర్లు కానీ, నక్షత్రాల పేర్లు కానీ పుట్టినటువంటి జాతకుడికి పెట్టకూడదు. మరి మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయి పేరు మూల పెట్టుకోవాలిగా, అనురాధ నక్షత్రం అనురాధ పెడుతున్నారుగా, రేవతికి రేవతిని పెడుతున్నారు కదా. కాబట్టి ఇక్కడ నక్షత్రాల పేర్లు పెట్టేటప్పుడు మనుషుల పేర్లు కానీ, ఆ నక్షత్ర సంబంధించిన పేర్లు కానీ, పక్షుల పేర్లు కానీ, నదుల పేర్లు కానీ, జంతువుల పేర్లు కానీ పెట్టకూడదు. మరి ఇక్కడ ఎలా పెట్టారండి అనే సమస్య పబ్లిక్ రావచ్చు. శ్రీ మహావిష్ణువు మాయ చేత ఒకానొక సందర్భంలో నారదుడు స్త్రీ రూపమై దాల్చినవాడై ఆయన చేసినటువంటి ఒక సుఖ సంసారంలో 60 మంది పిల్లలు పుట్టారు. ఈ 60 మంది ఒక యుద్ధంలో చనిపోతారు. వెంటనే
ఎలాగైనా సరే మరి కడుపును పుట్టిన బిడ్డ చనిపోతే ఆ పుత్ర శోకాన్ని ఎవరు కూడా భరించలేరు. ఒక వ్యక్తి యొక్క నిజస్వరూపం తిండి దగ్గర, హ్మ్. అంటే తిండి తినే విధానం దగ్గర, అవును. హ్మ్. మాట్లాడే విధానం దగ్గర, హ్మ్. రెండవది కామమోహితం దగ్గర, ఈ మూడిటి దగ్గర ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ బయటపడిపోతుంది. ఖచ్చితంగా. అలాంటి పరిస్థితుల్లో నారదుడు స్త్రీ రూపాన్ని వదిలివేసి శ్రీ మహావిష్ణువు పాచెంతకి వెళ్ళి, అయ్యా నా బిడ్డలందరూ చంపేశావు, నా బిడ్డలని చిరంజీవులుగా చేసే విధానం ఏంటో చెప్పు అంటే, అప్పుడు బ్రహ్మ సృష్టి జరుగుతున్నప్పుడు, నారద నీ 60 మంది సంతాన్ని కోల్పోయావు కాబట్టి ఆ 60 మంది పిల్లలు 60 సంవత్సరాలు నీకు ఈ సృష్టి ఉన్నంత వరకు పునర్జీవితునవుతాను అని వరం ఇచ్చినప్పుడు, కృతయుగ పర్యంతం కలియుగం వరకు ప్రతి సంవత్సరం ఈ రొటేట్ అవుతూనే ఉన్నాయి అని బ్రహ్మాండ పురాణంలో శ్రీ మహావిష్ణువు నారద సంవాదంలో ఈ అంశాన్ని చెప్పి, ఈ 60 మంది పేర్లని ఈ సంవత్సరాలుగా పెట్టి వారికి తోడుగా నక్షత్రాలని సపోర్ట్ ఇస్తూ ఈ 60 మంది సంతానం సంవత్సరాల రూపంలో ప్రతి యుగంలో వాళ్ళు రిపీట్ అవుతున్నారు కాబట్టి దీని యొక్క అంతరార్థం అది అని తెలియజేస్తుంది. ప్రతి సంవత్సరం ఉగాది అనగానే కూడా కొత్త పేరు అనేది వస్తూ ఉంటుంది. దానికి సంబంధించి అర్థం ఏంటి మీ మాటల్లో తెలియజేయండి. ఇక్కడ శ్రీ విశ్వావసు మ్. ఇట్స్ ఒక మంచి కౌన్సిల్. మానసిక ఒత్తిడికి గురవుతూ, ప్రలోభాలకు గురవుతూ, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియకుండా హ్మ్. మానసిక ఒత్తిడిచే భరించేటువంటి ప్రజావాళికి నేను ఉన్నాను, హ్మ్. విశ్వాసపాత్రులై ఉండండి, ఎలాంటి అపసవ్య ఆలోచనలు చేయొద్దు, సక్రమమైన మార్గంలో ఉండండి. అందుకంటారు పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టుబడితే పరమేశ్వరుని పాలు, పట్టు వీడితే పరనిందల పాలు. ఓ. మనం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడాను ఆచరణ లేని ప్రసంగము చిల్లుల గొడుగు వంటిది అన్నారు. సో కాబట్టి నీ మనసు చెప్పింది నువ్వు ఆచరించకు, నీ మనసు చెప్పింది విను. నువ్వు విశ్వాసాన్ని కోల్పోవద్దు, అవిశ్వాసపాత్రుడివై మెలగవద్దు. ఈ సంవత్సరం మీ అందరికీ విశ్వాసాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు దాపరిస్తాయి. అయినా మీరు స్థితప్రజ్ఞులై నాపై విశ్వాసంతో ఉంటే ఈ సంవత్సరం మీకు పశు పక్ష క్రిమి కీటకాదుల వలన, సప్త గ్రహాల వలన, రాజుల యొక్క పాలన వలన మీకు ఎలాంటి నష్టాలు కలిగించకుండా ఉండడం కోసం అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నట్టుగా యోగక్షేమాన్ని, మీ క్షేమాన్ని తీర్చడం కోసం నేను అనేటువంటి సూర్యుడు, ఈ సంవత్సరం రాజు సూర్యుడు, రాజు సూర్యుడు కాబట్టి నా మీద విశ్వాసంతో ఉండండి, మీకు శ్రేయస్సునిస్తానని బూస్టప్, ఓకే, ఒక హ్యూమానిటీ గ్రౌండ్లో నేను మీకున్నాను అనేటువంటి ఒక భరోసా ఇచ్చే సంవత్సరం కాబట్టి నిద్రాణమై ఉన్న మీ మానసిక అస్థిరత్వాన్ని తొలగించి ప్రభాత కాంతులతో మీరు వెలుగొందాలనేటువంటి సదుద్దేశ్యంతో సూర్యుడు మనకు అభయహస్తాన్ని ఇస్తూ ఆరంభమయ్యేటువంటి సంవత్సరాన్ని శ్రీ విశ్వావసునామ సంవత్సరం అని మనకు నామ సంవత్సర గ్రాంధిక అనే గ్రంథంలో ఓకే, ఈ అంశాన్ని మనకి ఇవ్వడం జరిగింది. గురుగారు, ఈ ఉగాది మనకి మీనరాశిలో ఏర్పడుతుంది. దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అని అంటారు? దానికి సంబంధించి మీ నోట్తో ఇక్కడ కొంత మనం ఈ మీనరాశికి సంబంధించినటువంటి అంశాన్ని చూసినప్పుడు, ఓకే, మీనరాశి మీన లగ్నంలోనే వచ్చింది. హ్మ్. ఈ లగ్నంలో రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహు, ఇక్కడ 5 డిఫరెంట్ ప్లానెట్స్. దీన్ని గ్రహ యుద్ధము అంటారు. గ్రహమేలాపం. ఒక మనిషికి వివాహం చేసుకోవడానికి మన గణకూటమి చూస్తాం, ఈ అబ్బాయికి ఏమైనా చేస్తే ఎలా ఉంటుంది. కానీ సింగిల్ బెడ్రూమ్లో గట్టిగా ఉంటే ఇద్దరు అడ్జస్ట్ అవ్వచ్చు, డబల్ బెడ్రూమ్లో 4 నుంచి 5 ఉండొచ్చు. హ్మ్. కానీ ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ అయినటువంటి మీనరాశిలో 5 గ్రహాలు చేరినప్పుడు
మనం వాటి సయోధ్య ఎలా ఉంటుంది అనుకుంటాం. కాబట్టి మీనరాశిలో ఏర్పడినటువంటి ఈ 5 గ్రహాలు రవి, చంద్ర, బుధ, శుక్ర, రాహువులు. పోనీ రవి, చంద్ర, బుధ, శుక్రులు ఉన్నారు అనుకుందాం. దాంతోపాటు రాహువు చేరాడు. కష్టమే. రాహువు సొంత ఇల్లు లేదు, ఈజ్ అ టెనెంట్. ఓకే. ఈ ఉన్నత నలుగురు పైన ఇంకో ఆయన. పోనీ అసలు రాశ్యాధిపతి గురుడిని తీసుకెళ్ళి ఎక్కడ బారేశారు? తీసుకెళ్ళి వృషభ రాశిలో కూర్చున్నాడు, పోయి పక్కన నెట్టేశారు. కుజుడిని తీసుకెళ్ళి మిథున రాశిలో పెట్టారు. అంటే గురు, కుజ, కేతువులు బయట ఉన్నారు, మిగిలిన గ్రహాలు మొత్తం మీ రాశిలో ఉన్నాయి. ఈ రాశి కూటములో 2 వర్గాలు ఉంటాయి. ఒకటి దైవ వర్గము, రెండోది రాక్షస వర్గము. అంటే అలా ఉండటం వల్ల మంచి జరుగుద్ది అంటారా, చెడు ఎక్కువగా జరుగుద్ది అంటారా? దైవ వర్గంలో ఉన్నప్పుడు మంచిది, మనకు కొంత ధైర్యం కలుగుతుంది. ఓకే. సో నేను మన వెనక దైవం ఉంది, మనం చెయ్యొచ్చు అని. మొత్తం రాక్షసులతో చేరితే ఇంకా సంవత్సరం ఎలా ఉంటుంది? అందులో బుధుడు తిరోగమనంలో ఉన్నాడు, మళ్ళీ ప్లానెట్ మారతాడు. రాహువు, సూర్యుడు, చంద్రుడు, శని మరియు శుక్రుడు కూడా తిరోగమనంలో ఉంటారు. మీనంలో కుజుడు, మిథునంలో వృషభంలో బృహస్పతి, కన్యారాశిలో. సో టోటల్గా ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే కన్ఫ్యూజ్ వాతావరణమే కొనసాగుతుంది. అంటే ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో, ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో, ఎవరిని నమ్మాలో, అంటే పూర్తిగా ఎలా ఉంటుందంటే తిలకాష్ట మహిష బంధనము అంటారు. తిలకాష్ట మహిష బంధనం అంటే ఇది ఒక అద్భుతమైన బ్రహ్మ పదార్థం. సో ఈ సంవత్సరం ఏదో అద్భుతాలు జరుగుతాయి అనుకుంటే అది అబద్ధమే. మనం చాలా పబ్లిక్కి మనం చెబుతూ చాలా ఓపెన్గా చెప్పాలి. ఆధైర్యపడద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. మంచి రోజు వస్తుంది. ఓకే. దైవాన్ని పట్టుకోండి, కష్టమైనా నష్టమైనా అతన్నే పట్టుకోండి. ఇక్కడ ప్రధానంగా ఈ సంవత్సరం సూర్యుడు రాజయ్యాడు, మంత్రి మేఘాధిపతి అయ్యాడు, ఆయనే దానికి కూడా అర్ఘ్యాధిపతి మేఘాధిపతి ఆయనే, వర్షానికి అధిపతి ఆయనే, రాజు ఆయనే. రాజు, మంత్రి, మేఘాధిపతి, వర్షాధిపతి. మనకు భాస్కర శతకంలో ఒక చిన్న పద్యం, మేఘడంబుతికి పోయి జలంబు తెచ్చి గీయడే వాన ఇంపెసలార భాస్కర. మేఘాన్ని ఈయన సృష్టించుకోవాలి, తానే మళ్ళీ సముద్రం మీదకి వెళ్ళాలి, తానే ఆ నీటిని గ్రహించాలి, మళ్ళీ తెచ్చి ఆ నీటిని వర్షించాలి. రాజు నీవే, నీ పోర్ట్ఫోలియో మొత్తం నీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. పోనీ మంత్రి పదవి వరకు ఇచ్చావా, అది నీ దగ్గరే పెట్టుకున్నావు. అంటే గ్రహాల యొక్క ఎలక్షన్స్లో ఈ రాక్షస కూటమి గెలిస్తే అందులో 5 గ్రహాలు ప్రధాన ప్లానెట్లుగా ఉంటే మేజర్ పోర్ట్ఫోలియో ఎవరు తీసుకున్నారు? రవి తీసుకోవడం జరిగింది. దీనివలన సాంకేతిక అభివృద్ధి, టెక్నాలజీ ఎంత పెరుగుతుందో అంతగా దుర్వినియోగం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా మనకు ఏఐ అని వస్తుంది. దీనివలన ప్రపంచ దేశాలలో నిరుద్యోగుల బెడత, నిరుద్యోగుల యొక్క ఆత్మహత్యలు, అట్లాగే విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఆత్మహత్యల పరంపర కొనసాగే అవకాశాలు, ఈ వార్త మనం మీడియాలో ఎక్కువగా వినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తానే రాజు, మంత్రి అవ్వడం వలన గత ప్రభుత్వాలు తీసుకున్న అటు సెంట్రల్ కానీ స్టేట్స్లో కానీ ఓవరాల్గా ఇది అవి పర్టికులర్గా ఆంధ్ర, తెలంగాణ అని చెప్పలేము, ఎదురు దెబ్బలు తిరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలని ఇప్పటి ప్రభుత్వాలు అమలు చేయవు. రాజుగా రవి ఉండటం వలన అనేక దేశాలతో ఇంక్లూడింగ్ ఏషియన్ కంట్రీస్ కూడా యుద్ధ వాతావరణం అనేటువంటిది నెలకొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే భారతదేశం, పాకిస్తాన్ మరియు చైనా నుండి అనేక ముప్పులను ఎదుర్కోవాల్సినటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మళ్ళీ సర్జికల్ స్ట్రైక్ వైపు మళ్ళీ
మళ్ళీ వెళ్ళే అవకాశాలు అవకాశాలు ఉన్నాయంట. ఎక్కువ ఉంటాయి. అట్లాగే ఆఫ్లైన్ ఆన్లైన్లో నేరాలు పెరిగిపోతూనే ఉంటాయి. పోలీసులు అనేక కేసులు పరిష్కరించగలుగుతారు, కానీ ఏఐ వలన ఎలాంటి ప్రయోజనం కలగదు అని చివరికి అది కనిపెట్టిన సాంకేతిక నిపుణులే తలలు బాదుకునే పరిస్థితి. అంటే ఏఐ కూడా డూప్లికేట్ వర్షన్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత అవయవాల మార్పిడి, హ్మ్. రక్తదాతలు ఎక్కువగా పెరుగుతారు. ఈ సంవత్సరం పుట్టినటువంటి శిశువుల దగ్గర నుంచి, అంటే పుట్టిన శిశువులకి 60 సంవత్సరాల వయసులో ఎలాంటి కంటి సంబంధమైన వ్యాధులు ఇబ్బంది పడతారో ఓకే. అవి పుట్టుకతోనే ఆరంభమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బా. దానికి కారణం ఏమిటంటే శుక్ర రాహువులు, చంద్ర శుక్రుడు మీనరాశిలో ఉండటం వలన ఒక రకమైనటువంటి వైరస్, ఓ. కంటికి సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తులు ఈ సంవత్సరం ఎక్కువగా కనబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీని మీద కేంద్రం కూడా ఒక కమిటీని వేసి దీనిపై నిజ నిర్ధారణకు ఇస్తూ WHO నుంచి కూడా మనకు కొన్ని ఆదేశాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే గురుగారు, అంటే ఇన్ని ఫలితాలు విన్న తర్వాత కొంచెం చెడు ప్రభావం ఎక్కువగా ఉంది అని అనుకోవచ్చు అంటారా? 100% అండి. 200%గా మనకు అదే అనిపిస్తుంది మీరు చెప్పిన అన్ని విన్న తర్వాత. ఈ సంవత్సరం నిత్య ఆయుధం ఆదిత్య హృదయమే. ఆదిత్య హృదయం చదువుకున్న వాడికి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఎలాంటి వాటినైనా సరే అధిగమించే పరిస్థితి కనబడుతుంది. అంటే దీనికి తోడు షష్ఠగ్రహ కూటమి అని చెప్పేసి పోయినసారి వచ్చినప్పుడు మనకి కోవిడ్ అటాక్ అయింది. మరి ఈ సంవత్సరం కూడా ఉంది. దానికి సంబంధించి ఏమంటారు? 1905లో వచ్చింది ఇట్లాగే. ఓకే. 1965లో వచ్చింది ఇదే కూటమి. గతంలో మనం చూసాం. ఇక్కడ ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు ఒకటి, మన గత అంశాలు చెప్పాం. కంటికి సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి వైరస్ ఒకటి ఉత్పన్నం అవుతుంది. కంటికి సంబంధించింది. అది కూడా తప్పనిసరిగా మృగశిర కార్తెలోనే ఆరంభమవుతుంది. ఓ. అంటే మనకు రోహిణి మృగశిర అంటే తొలకరి వర్షాలు పడేటువంటి సమయంలోనే. దాంతోపాటు డీప్ వార్మింగ్, సూర్యుడు తీవ్రమైనటువంటి ఆగ్రహంలో ఉంటాడు. 2 పర్యాలు మనం చూడాలి. ఈసారి వర్షాభావ పరిస్థితులు తక్కువగా ఉంటాయి. రైతులకి నష్టాలు గడ్డు తప్పినట్టే. కాలమే. మ్మ్. అంటే ఇప్పుడు దాచుకోవడం రేపు దాచుకోవచ్చు. అంటే సముద్ర తీర ప్రాంతాలు ఎప్పుడైతే భీకరంగా ఉంటాయో జన నష్టం. ఓ. గతంలో మనం లాస్ట్ ఇయర్ వర్షాకాలం చూడటం మనకు ఆంధ్రప్రదేశ్ కృష్ణానది పరివాహక ప్రాంతం దెబ్బతిన్నాయి. ఈసారి కరకట్టలు దిగే అవకాశాలు, ప్రాజెక్టులు ముప్పు వచ్చే అవకాశం, జల ప్రళయాలు ఉంటాయి. ఎందుకంటే మీనం అనేటువంటిది జల సంబంధమైనటువంటి రాశి. ఓకే. అందులో శుక్రుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. కావాల్సిన రెండవది శుక్రచంద్రుల యొక్క మేళవింపు. మీనరాశిలో శుక్రచంద్రుల యొక్క మేళవింపు వలన పెళ్ళైనటువంటి 3 నెలలు కనుక ఎటువంటి విభేదాలు లేకుండా కనుక వారు సంసారం చేస్తే వారికి వివాహరత్న అని బిరుదివ్వచ్చు. సో ఈ సంవత్సరం పెళ్ళిళ్ళకి దూరంగా ఉండటం మంచిది అని అంటారు. నా ఒపీనియన్. నేను ఒక సామాజిక జ్యోతిషుడు చెప్పేటంటే వివాహాలకు దూరంగా ఉండండి. మీ పిల్లల జీవితాలు బాగుంటాయి. సంబంధాలు కుదుర్చుకోండి. వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకోండి. ఎందుకు వాళ్ళ జీవితాలు పాడు చేస్తారు అంటే రాబోయే రోజుల్లో భారతదేశంలో విడాకుల చట్టాల్లో కూడా మార్చాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అంటే అంత ఇబ్బడిగా విడాకుల కేసులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండోది, ఇప్పటివరకు మనకు మహిళా సాధికారిక చైర్మన్ ఉన్నారు మనకు, మహిళా కార్పొరేషన్. ఎప్పుడైతే ఈ విడాకులు పెరుగుతున్నాయో ఈ సంవత్సరం కోర్టు ఏం చేస్తుందంటే సర్వోన్నత న్యాయస్థానం పురుషులకు కూడా ఒక కార్పొరేషన్ పెట్టండి, పురుష బాధ్యతలు ఉంటారు కొంతమంది అనే స్థాయికి వస్తుందంటారా, అనే స్థితికి వస్తుంది. అందుకు కారణం కూడా పురుషులే. తప్పు స్త్రీది కాదు. తప్పు స్త్రీది అయితే బర్త్ సర్టిఫికేట్లో గొట్టం గోపాలకృష్ణ సన్ ఆఫ్ గొట్టం వెంకటరత్నాన్ని పెడుతున్నారు. వాస్తవం ఎవరి పేరు పెట్టాలి? సన్ ఆఫ్ తల్లి పేరు పెట్టాలి. మన దౌర్భాగ్యం అనాదిగా స్త్రీని తొక్కుతున్నాంగా మనం. వీడు నీ కొడుకు అని చెప్పేది ఎవరు?
తల్లేగా. తల్లి. తల్లి అంటే నమ్మకం. తండ్రి నమ్మకం లేదు నీకు. తండ్రి కోపం నాకు పుట్టావా అంటాడు, తల్లి ఆ మాట అందే కదా. కాబట్టి ఏం చేయాలి, ఈసారి బర్త్ సర్టిఫికేట్స్లో కూడా తప్పనిసరిగా తల్లి పేరుని పెట్టి కొత్త అమెండ్మెంట్ రూల్స్ పాస్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడతాయి. అంటే స్త్రీ సాధికారత మెరుగయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్త్రీ శక్తి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్త్రీలే కొన్ని సమస్యల్ని పరిష్కరించే స్థాయికి వచ్చే అవకాశాలు ఎక్కువ. కొన్ని వీడియోస్లో చూసాం, గ్రహస్థితుల గురించి, విధి విధానాల గురించి ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. అసలు ఈ దేన్ని నమ్మాలి అని అంటారు, దేన్ని నమ్మకూడదు అని అంటారు మీ మాటల్లో? మొట్టమొదట పుర్రికో బుద్ధి, నాలుకో రుచి. అనాదిగా నేను 20-30 సంవత్సరాల నుంచి నేను ఈ రంగంలో ఉంటూ నేను ఏ రోజు పంచాంగకర్తగా నేను మారలేదు. నేను జ్యోతిశాస్త్రాన్ని రీసెర్చ్ చేశాను. సో కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి, కొన్ని మాకు ఇన్ఫర్మేషన్ తప్పై ఉండొచ్చు. కానీ నేడు పంచాంగాల విషయంలో ప్రతి సంవత్సరం పంచాయతీ జరుగుతూనే ఉంటుంది. ఈ పంచాంగాలు అనేవి ఏమవుతున్నాయంటే కాపీ పేస్ట్ పంచాంగం, ఫర్ సేల్ పంచాంగం. భారతి గారికి సోషల్ మీడియాలో మంచి ఫేమ్ ఉంది, కొన్ని వందల మంది ఇంటర్వ్యూ చేస్తుంటారు. మీకు పబ్లిషర్ ఫోన్ చేస్తాడు, భారతి గారు మీకు మంచి ఫేమ్ ఉంది మార్కెట్లో, మీ పేరుతో ఒక పంచాంగం రిలీజ్ చేద్దాం, కనీసం మీ ఫోటో పెట్టుకొని అన్న పంచాంగం కొనుక్కుంటారు. ఎవడో అనామకుడు పంచాంగం అమ్ముతాడు 500 రూపాయలు 600 రూపాయలకి. ఇదేమీ భక్త రామదాసు లేకపోతే పోతన మాచ్యుడు కాదు కదా. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకర్ణికన్ ఆ పడుపు కూడి తినడి కంటే అని పోతనామాచ్యుడు భాగవతాన్ని దానం చేయలే. ఈ రోజున పంచాంగకర్తలు విధి లేని పరిస్థితిలో వారి జీవనం కోసం పంచాంగాలు అమ్ముకుంటుంటే అనామకుల పేర్లతో పంచాంగాలు అమ్మి సంవత్సరం ముందే ఈ పంచాంగాలు మార్కెట్లోకి వస్తే ఆ మార్కెట్లో వచ్చిన పంచాంగాల ముహూర్తాలని చూసి సంవత్సరం ముందే వివాహ నిర్ణయాలు చేసుకొని ఫంక్షనల్ అడ్వాన్సులు ఇచ్చుకొని ఏది పూర్తిగా వివాహ నిర్ణయం కాకముందే వాటిని నమ్ముకొని పోయే వాళ్ళని మనం ఎంతమంది చూసాం అర్థమవుతుంది. ఇక్కడ ఒక్కొక్క 9 గ్రహాలు, 12 రాసులు, 20 నక్షత్రాలే, కొత్తవేం లేవు. కాకపోతే నేను నాలాంటి వాడు నెప్ట్యూన్ ఫ్లూటోన్ తీసుకుంటాను. నెప్ట్యూన్ ఫ్లూటోన్ నేను క్రమణంగా తీసుకుంటాను. నేను ఈ ఒక్కొక్క పంచాంగం ఇప్పుడు సుమారు నా దగ్గర కొన్ని పంచాంగాలు ఉన్నాయి. కొన్ని పంచాంగాలు నేను కొంట సహజంగా అన్ని కొంటుంటాను. నేను ఈ కొంటున్నప్పుడు ఇవి ఎప్పుడు కొన్నాను? నేను లాస్ట్ ఇయర్ ఆగస్టులో కొన్నా. ఓకే, లాస్ట్ ఇయర్ ఆగస్ట్. ఉగాది అంటే ఇక్కడ ప్రమాణం ఏం చెబుతున్నారు, ఉగాది రోజునే పంచాంగాన్ని తీసుకోండి అని ఇచ్చారు. ఉగాది రోజునే పంచాంగ శ్రవణం చేయండి, ఉగాది రోజునే పంచాంగ పఠనం చేయండి అనే చెబుతున్నారు కదా. ఆ రోజు వింటే గంగానది స్నానం చేసిన పుణ్యఫలం చెబుతున్నారు కదా. మరి పంచాంగకర్తలు వాళ్ళ యొక్క మినిమం వృత్తి ధర్మాలు వదిలిపెట్టి సంవత్సరం ముందు పంచాంగాలు ఎదురు రిలీజ్ చేస్తున్నారు. సరే, వాళ్ళు చేసి తప్పు చేశారు అనుకున్నాం. అదే పంచాంగకర్త యొక్క ఫలితాలని క్యాలిక్యులేషన్ వేసుకొని గణాంకాలు వేసుకొని ప్రిడిక్షన్స్ రాసుకొని మరి ఎంతమంది జ్యోతిష్యులు 6 నెలల ముందే వారి యొక్క ప్రిడిక్షన్స్ ఇస్తున్నారు. అంటే ఉగాది రోజు చదివితేనే ఆ పుణ్యఫలం దక్కుద్ది అని అంటారు. అంటే వీళ్ళు ముందే 100% ఇది పంచాంగం ఆరంభంలో రాస్తారు. మరి ముందే ఇలా జరగటానికి కారణాలు ఏంటి? సినిమాలో ఒకటి ఉంది, ముందే కూసింది కూయల అని. అట్లా కొన్ని కోయలు ముందుగానే కోస్తాయి ఏంటి. అదే సినిమాలో కనుక ముందే పూచింది మల్లెపూ ఆత్రేయ గారు చెబితే ఏదోరా ముందు దాని అవసరం అది పూసింది అంటాడు ఆయన. నా ఆత్రేయ గారు మాకు మంచి అవినవ సంబంధం ఉంది. కాబట్టి ఇక్కడ పంచాంగకర్తలు చేసే పొరపాట్లని అవసరం కోసమే ఇవన్నీ జరుగుతాయంటారు. పొట్టకోటి కోసం బ్రహ్మంగారు ఒక భజన చెప్పారండి, సింపుల్ మాట. ఎక్కడి మంత్రతంత్రములు, ఎక్కడి చక్రముల్, ఎక్కడి పాచికల్, పలువురు పెక్కుకూటికి వేషమయ శరభాంకలింగమా. శరభాంకలింగ శతకంలో ఆయన కాలజ్ఞానకర్త ముందుగా చెప్పాడు, రాబోయే రోజుల్లో సిద్ధాంతులు వస్తారు, రాద్ధాంతులు వస్తారు, యంత్రాలు అంటారు, పాచికలాటేస్తారు, గవ్వలేస్తారు, తమలపాకులు తీస్తారు, ఇస్తరాకులు పంచుతారు, గణాలు అన్నీ చూతారు. ఇవన్నీ కేవలం పొట్టకూటికి మాత్రమే.
అది నిజమైంది. ఇప్పుడు పంచాంగంలో బల్లి పడిన శకునము అంటారు. మ్మ్. బల్లి నెత్తిన పడితే మరణం, అంతే కదా. ఇప్పుడు చూసారా మీరు? ఇప్పటి వరకు వింటమైతే అదే విన్నాము. బల్లి పడితే మరణం ఎవరికి? మనిషికి తలస్నానం చేయాలి, లేకపోతే అదేదైనా జరుగుద్ది అనేది ఒక మూఢనమ్మకం అయితే ఉంది. ఒకసారి కామన్ కలుద్దాం. సార్ బల్లి ఎత్తిన పడింది, దాని కింద ఉంచుతామా? మ్మ్. 7 ఏళ్ళ కింద నెట్టేస్తాం అంటే చచ్చిపోతాం. నెత్తిన బల్లి పడితే మరణం బల్లికి, నీకు కాదు. మ్మ్. ఇక బల్లి పడంగానే వాళ్ళు కంగారు. వాళ్ళని పంచాంగాలు చదివామే, నీకు పంచాంగంలో అసలు అది రాయాల్సిన లేదే. తిథి నక్షత్ర వార హోరాలకు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే పంచాంగంలో ఉండాలి. రాశి ఫలాలు ఇవ్వాలి, లగ్న ఫలాలు ఇవ్వాలి, ముహూర్త నిర్ణయాలు చేయాలి. ఈ చాట భారతం ఎందుకు? ఇక్కడ తొడ మీద బొగ్గు మీద పుట్టుమచ్చున అందమైన భర్త వస్తాడు, రాని వాళ్ళకి రాడా? పిచ్చి నమ్మకాలు, మూఢనమ్మకం. పిచ్చి అన్నమాకండి, మూఢనమ్మకం. వాళ్ళని మూఢనమ్మకం నెడుతుంది ఎవరు? సోకాల్డ్ ఆస్ట్రాలజర్స్, పంచాంగకర్తలు. గురుగారు మామూలుగా ఒక చిన్న డౌట్ అండి. 12 రాసులే ఉంటాయి మనకి. మనం కొన్ని కోట్లల్లో ఉంటాం జనాలు. అందరికీ 12 రాసులే వర్తిస్తాయని అంటారు. అందరికీ సేమ్గా జరుగుతాయని అంటారా? ఇక్కడ మనం ఒక అంశాన్ని తీసుకోవాలి. ఒక గ్రహం 360 డిగ్రీస్లో ఉంటుంది. దాని 2 విభాజకాలు 180 డిగ్రీస్. ఫస్ట్ 180 డిగ్రీస్ నీ పాస్ట్ జరిగిపోయిన జన్మలు, జరిగిపోయిన గతం. నువ్వు పుట్టక ముందు 180, నీవు పుట్టాక 180. దీన్ని 2 విభాజాలు 90 తీసుకోవాలి. ప్రజెంట్, ఫాస్ట్, ఫ్యూచర్ కింద మార్చుకోవాలి. ఇక్కడ ప్రకృతికి సంబంధమైనటువంటి అంశాలకి తీసుకోవాలి. పంచాంగకర్తలు కానీ జ్యోతిష్య పండితులు కానీ చెప్పేటువంటి రాశి ఫలాల్లో కేవలం 10% మాత్రమే అవకాశం ఉంటుంది. ఓకే. ఫర్ సపోజ్ మీరు నా దగ్గరికి వచ్చారు, గురుగారు నాకు ఈ సంవత్సరం నాకు ఎలా ఉంటుందని. మీరు వెంటనే ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉంటుంది, మీరు కొత్త ఇంటి నిర్మాణాలు చేయాలనుకుంటున్నారు, దానికోసం భూమి కోసం తిరుగుతారు, మంచి భూమి దొరుకుతుంది, దాని మీద మీ దగ్గర కొంత ఉంది, కొంత లోన్ తీసుకోవాలనుకుంటున్నారు, అక్కడ నుంచి పిల్లవాడికి ఎడ్యుకేషన్ పంపించాలనుకుంటున్నారు, ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటారు, పిల్లల్ని తీసుకుని పంపించాలనుకుంటారు. ఇట్లా ఒక కుటుంబంలో జరిగేటువంటి కామన్ అంశాలని నేను దాన్ని ఎలాబొరేట్ చేసి నేను మీ ముందు ప్రజెంట్ చేస్తే ఎస్ మనం అనుకున్నది ఇదే అనుకుంటామా? ఇది కేవలం ఏంటంటే రాశి ఫలాలు అటువంటివి మానసిక సంతృప్తిని కలిగించడానికి ఏర్పాటు చేయబడ్డ, ప్రతి సంవత్సరం మిగిలినటువంటి ఆవకాయని కొత్త జాడీలో పెట్టి దాన్ని మళ్ళీ కథ రంగు పూయటమని అర్థం. అట్లాగని మనం పుట్టినప్పుడే మన భవిష్యత్తు రాయబడుతుంది కదా. నువ్వు ఏ లగ్నంలో పుట్టావో, ఏ నక్షత్రంలో పుట్టావో, ఏ రాశిలో పుట్టావో అది నీకు ఆల్రెడీ సెట్ అయిపోయింది. నువ్వు కొత్తగా తెలుసుకోవాల్సిందేం లేదు. కానీ నువ్వేం చేస్తున్నావు? లౌకికమైనటువంటి తాపత్రయంలో, ఏదో తెలుసుకోవాలని తాపత్రయంలో ఆ పంచాంగ శ్రవణాన్ని కూర్చొని చప్పట్లు కొట్టుకుంటూ చెవులు ఆరబెట్టి వింటున్నావు, సంతోషం. అందులోవని నాకే వర్తిస్తాయి అనుకోవడం పొరపాటు. కానీ మీరు తెలియంది ఏంటంటే ఆ రాశి ఫలాలు రాసేటప్పుడు ఇందులో కనుక చంద్రుడు మీ జాతకంలో బలహీనంగా ఉంటే, చంద్రుడు బలంగా ఉంటే, కుజుడు నీచంలో ఉంటే, బుధుడు అనుకూలంగా ఉంటే అంటారు. అవి మన వాళ్ళు చెప్పరు. అంటే నీ జీవితంలో ఉంటే బేసిక్ నీ యొక్క రాశి లగ్న జాతకం ఏదైతే ఉందో దాని ప్రభావమే నీకు జీవితాంతం ఉంటుంది. గురుగారు, ఈ సంవత్సరం రైతులకి ఎలా ఉండబోతుంది అని అంటారు? రైతులకు ఈ సంవత్సరం ఎరుపు ధాన్యం, కందులు కానీ, మిర్చి కానీ, ఎర్రని పళ్ళు, ఎర్రని కూరలు, ఇవి పూర్తి స్థాయిలో లాభసాటిగా ఉంటుంది. పంటలకు సరిపడ సమయంలో మాత్రమే వర్షాధారం అందుతుంది. రైతులకు ఒక పంట నష్టం చేకూరుస్తుంది, 2 పంటలు లాభాన్ని ఇస్తాయి. దాంతోపాటు ఎర్ర నేల భూములు
ధరలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మ్మ్. ప్రపంచవ్యాప్తంగా మ్మ్. సివిల్ కాంట్రాక్టర్స్, ఓకే. రియల్ ఎస్టేట్, మ్మ్. అట్లాగే షేర్ మార్కెట్స్ తరచుగా ఉపద్రవాలను సృష్టిస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం గతంలో సంపాదించిన దాన్ని జాగ్రత్త చేసుకుంటూ భవిష్యత్తుకు కొత్త ప్రణాళికలు వేసుకుంటూ కొనసాగించాల్సిన అవసరం ఏర్పడుతుంది. రైతాంగానికి తగిన ఫలితాలు వస్తాయి. మామిడి పండ్లకు రంగు ఎక్కువ, తీపి తక్కువ. అందని పళ్ళు పొలం అన్నట్టుగా మామిడి రైతులకు ఈ సంవత్సరం కష్టకాలంగా ఉంటుంది. రసాధిపతి ఫలితం వ్యతిరేకం ఉంది కాబట్టి ఈసారి కొద్దిగా ఆవకాయ కూడా పులుపు తక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ సంవత్సరం కలిసి వస్తుందంటారా? ఉదాహరణకు మనకు ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఫలితం ఇవ్వాలన్నా మ్మ్. వారు ప్రమాణం చేసినటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ప్రధానంగా తీసుకుంటాం. ఓకే. మ్మ్. సో ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, సో మన పేరు చెప్పకూడదు, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం మ్మ్. ఉప ఎన్నికలు వచ్చే అవకాశం అయితే ఉండదు. దానికి అవకాశం లేదు. ఓకే. రాజకీయ కక్షలు ఎత్తులు పై ఎత్తులు మధ్య ప్రభుత్వం సాగుతుంది. ఆగస్టు నెల ప్రభుత్వ సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓ. రెండోది, ఒక మహిళ నాయకురాలు హోంమంత్రి పదవి ఇస్తారు అనేటువంటి ఊహాగానాలకు పూర్తి స్థాయిలో తెరదించే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే. ప్రభుత్వానికి ఎలాంటి ఈ సంవత్సరం ఎటువంటి ఆటంకాలు జరగవు. ఒక ఆగస్టు నెల గండం తప్పుకుంటే ప్రభుత్వం కొనసాగే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు లేవు. సో అల్టిమేట్గా 70% ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వానికి అనుకూల వాతావరణమే ఉన్నది. గురుగారు, నేను కొంతమంది ప్రముఖుల పేర్లు చెప్తూ ఉంటాను, వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దామా? ముందుగా తెలుగు రాష్ట్రాలకు అంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఈ ఏడాది ఎలా ఉండబోతుంది అని అంటారు? నరేంద్ర మోదీ భరణీ నక్షత్ర జాతకుడు. ఆయన యొక్క థర్డ్ టైం ప్రధానమంత్రిగా ప్రమాణం చేసినటువంటి పరిస్థితిలో ఆ లగ్నానికి దక్షిణ భారతదేశం నుంచి అంటే సౌతర్న్ కంట్రీస్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కాస్త వ్యతిరేకతను మూట కట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. రెండవది, దేశ విభజన కోసం ఉద్యమాలని చెలరేగే అవకాశాలు ఏర్పడతాయి. ఓకే. రెండవది, ఆ ప్రభుత్వంలోనే అంతర్గత కుమ్ములాటలకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమంది ప్రధానమైనటువంటి మంత్రుల మీద కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. సో అతను మైథాలజికల్ కానీ లేకపోతే భగవద్గీత ధ్యానం వల్ల కానీ వారి గురువులైనటువంటి దలైలామాన దయానంద సరస్వతి యొక్క ఆశీస్సులతో తీవ్ర ఒడిదుడుకుల నుంచి సస్టైన్ అవ్వడానికి మరొక కొత్త అంశంతో జరుగుతున్న పరిణామాలపై నీళ్లు జల్లే అవకాశాలు ఏర్పరచుకొని సుస్థిరమైనటువంటి పాలన అందించడానికి ఆయన నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. మళ్ళీ గతంలో ఎప్పుడైతే కనుక సర్జికల్ స్ట్రైక్ లాంటిది వచ్చిందో ఓకే. మళ్ళీ ఇలాంటి సర్జికల్ స్ట్రైక్ ప్రభావం, మళ్ళీ మోడీ యొక్క ప్రాభవం మళ్ళీ అర్రారుతుంటుంది. సో తాత్కాలిక ఒడిదుడుకులు ఉన్నాయి. ఒక ప్రాంతీయ పార్టీ వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అది కూడా నీటి పొంగు మాదిరిగా, నీటి మీద పాల పొంగు మాదిరిగా చల్లార్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి రాశిఫలాలు ఎలా ఉన్నాయని అంటారు? ప్రభుత్వ ఫలితం అనుకూలంగా ఉంది. సో ఏ రాజ్యంలో అయినా సరే ప్రధాన వ్యక్తి యొక్క ఫలితం రవి ప్రభావం బలంగా ఉంటుంది. ఆ మంత్రికి, ముఖ్యమంత్రికి ఆత్మస్థైర్యం, ఇందాక విశ్వాసం అనే దానికి ఒక ప్రతిరూపమే రేవంత్ రెడ్డి. ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు, కాన్ఫిడెన్స్గా ఉన్నాడు. సో కాబట్టి తనలో రెట్టించిన విశ్వాసంతో తాను ప్రజలకు ఏమైతే చేయాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్న హామీలు ఇచ్చారో ఆ దిశగా ప్రయాణం చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
ప్రతిపక్ష నాయకుడికి ఆరోగ్య విషయంపై ఆందోళన కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అలాగే గురు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మ్మ్. ఎలాంటి ఢోకా లేదు. మిన్నంటిన ఉత్సాహంతో ప్రజల యొక్క మన్నల్ని పొందడానికి సరైన ప్రణాళికలు వీరి సెప్టెంబర్ నెల నుంచి చేసుకోకపోతే కొంత వ్యతిరేకత ఉండే అవకాశం ఉంటుంది. గురుగారు, తెలంగాణ మాజీ సీఎం ప్రతిపక్ష నేత కేసీఆర్ గారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అని అంటారు? సో కొంత ఇందాక చెప్పినట్టు స్టడీ చెప్పాలంటే ఆయన ఆరోగ్య పరిస్థితులపై కొంత ప్రభావం పడే అవకాశం ఆందోళనకర వాతావరణం ఏర్పడుతుంది. సో ఆయన ఫస్ట్ రాజకీయాల కంటే ముందు తన ఆరోగ్యాన్ని జాగ్రత్త చేసుకుంటే అలాంటి ఒక దాంట్లో లైబ్రరీ సమాజానికి అవసరం కాబట్టి కాబట్టి ఆరోగ్య విషయాలపై జాగ్రత్త కలగాలి. దానికి మహామృత్యుంజయ హోమాలు చేసుకొని కొంత దైవబలాన్ని పెంచుకున్నట్లయితే తప్పనిసరిగా ఆయన సస్టైన్ అవకాశం ఉంది. సో కొంత సానుకూల వాతావరణం అంటే 60% ప్రభుత్వానికి ఉంటే 40% పబ్లిక్ ప్రతిపక్షం మీద ఆశలు ఉన్నాయి కాబట్టి సో ఉభయులు కూడా పూర్తి విశ్వాసంతో ఉండి ప్రజారంజకమైన పాలన ఇవ్వడానికి వీరందరూ సహకరిస్తేనే ప్రభుత్వాలు కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ నూతన సంవత్సరంలో కేటీఆర్ గారికి ఎలా ఉండబోతుంది అని అంటారు? నా అంచనా ప్రకారం ఆయన జాతకంలో బందీ యోగం కనబడుతుంది. జైలుకి వెళ్తారంటారా? అంటే ఆ పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్ని తప్పుకోవాలంటే నికుంభిని యాగాన్ని చేసుకున్నట్లయితే ఇప్పుడు గతంలో ఎలాగైతే కొంత గ్యాప్ వచ్చిందో సో దాని మీద కొంత అవకాశం ఉంటుంది. ఏదైనా సరే కర్మఫలం అనేటువంటిది అనుభవించాల్సింది. మరి హరీష్ రావు గారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అని అంటారు వారి రాశి ఫలాలు? సో హరీష్ రావు గారు యొక్క వ్యక్తిగత జాతకం నేను చూశాను కాబట్టి ఆయన రాశి యొక్క ప్రభావం అందులో ఉగాదితో ఏర్పడిన గ్రహ కూటమి వలన ఒక మంచి వ్యవహార సంధానకర్తగా, ఒక వినూత్న రాజకీయ నాయకుడిగా కొత్త పంథాతో ప్రభుత్వాన్ని ఏ రకంగా ఇరుకున పెట్టగలడో అలాంటి యుద్ధ అస్త్ర నైపుణ్యాలపై ఆయన పదును పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మేధో మదనం ఎక్కువగా చేసుకుంటూ ఒక రకంగా చెప్పాలంటే కేటీఆర్ని బీటౌట్ చేసే పరిస్థితి ఒక డిపెండబుల్ బ్యాట్స్మెన్గా తయారయ్యే అవకాశం ఉంది. సో కొంత ఫాలోయింగ్ అతనికి ఎక్కువగా ఉంటుంది. సో అతనిపై ఎటువంటి ఒత్తిడి ఉండదు, ఎటువంటి బంధన యోగం లేదు. ఆయన ఒక మంచి నాయకుడు కానీ గుర్తింపు తెచ్చిన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం. ఈ సంవత్సరం విజయశాంతి గారికి ఎలా ఉండబోతుంది అని అంటారు? శశపురుష యోగంలో ఆమె జాతకం నడుస్తుంది. ఈ యోగం 55 సంవత్సరాలు దాటిన వారికి ఆరంభం అవుతుంది. దాటాయంటారా? అనుకుంటున్నాను. ఓకే. 50 దాటితే యోగాలు కదా వచ్చేది. బీజేపీలో ఉన్నారు, చక్కగా సినిమాలు చేసుకుంటారు. ముక్కుసూటితనం కుండ పదవటం మాట్లాడతాం, కడుపులో దాచుకోకపోవడం. రెండోది ఇప్పటి సూపర్ స్టార్లు కంటే అప్పుడు సూపర్ స్టార్లు అంటే అప్పుడు ఆ రోజు ఆమె తీసుకున్న రెమ్యునేషన్ హీరోలకి ఆమె సమానంగా తీసుకున్నారు. సో ఆమె ఎప్పుడూ లెజెండరే, రోలరే. నా అంచనా ప్రకారం ఆమెకి మంచి పోర్ట్ఫోలియో, నా అంచనా ప్రకారం హోమ్ మినిస్టర్ ఇవ్వాలి. దాంతోపాటు ఒక గౌరవమైన స్థానం, అది కాకపోయినా గౌరవమైన స్థానం వస్తుంది. ఏదైనా సరే బికాంప్లెక్స్ ట్యాబ్లెట్ని రేవంత్ గారెడ్డి జేబులో ఉన్నట్లే. సో ఆమె బీజేపీలో పనిచేశారు, బీఆర్ఎస్లో పనిచేశారు, కాంగ్రెస్లో కొంతకాలం ఉండి బయటకు వచ్చారు. చివరికి మళ్ళీ అదే కాంగ్రెస్ ఆమెకి మంచి పట్టుదల ఇస్తున్నారు. కాబట్టి నా అంచనా ప్రకారం ఏంటంటే మంచి వాక్చాతుర్యం, సబ్జెక్ట్ ఉన్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎంచుకోవడం. ఒక రకంగా చెప్పాలంటే మమతా బెనర్జీ జాతకం ఈ జాతకం ఎక్కరకూడదండి. రైవల్ బుల్లెట్ ఇది, 6 అడుగుల బుల్లెట్కి పర్యాయ పదం అంటే విజయశాంతి గారి. ఓకే. సో రాబోయే రోజుల్లో శాసన మండలిలో అద్భుతమైనటువంటి స్పీచెస్ మనం చూడబోతున్నాం విజయకాంత రూపంలో. మరి నూతన సంవత్సరం బండి సంజయ్ గారికి ఎలా ఉంటుంది అని అంటారు? సో బండి సంజయ్ గారికి మాత్రం ఒక ప్రధానమైనటువంటి కీలక పాత్ర మళ్ళీ ఇస్తూ ఇంకొన్ని రాష్ట్రాలపై ఇతను పూర్తి స్థాయిలో ఉపయోగించే అవకాశం ఉంది. బండి సంజయ్ గారి జాతకం ఈ సంవత్సరం హాట్ టాపిక్గా మారే అవకాశం ఉంది. ప్రతి మీడియాలో ఓకే బండి సంజయ్ గారి పేరు, వారికి సంబంధించినటువంటి రివ్యూస్, వారి లైఫ్ స్టైలు, వారి యొక్క యాటిట్యూడ్ మీద హాట్ టాపిక్గా చర్చలు జరిగే అవకాశం ఉంది. సో రాబోయే రోజుల్లో కేంద్రంలో బండి సంజయ్ పేరు ఒక కేంద్ర బిందువుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో వారికి మనం ఉగాది శుభాకాంక్షలు అందిద్దాం.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ ఉగాది కొత్త సంవత్సరాన ఎలా ఉండబోతుంది అని అంటారు? చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఆధారం తీసుకున్నప్పుడు మంచి లగ్నాల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మ్మ్. ఒక వైమానిక ప్రాంతంలో అది ఎంచుకోవడమే ఆయన ప్లస్ పాయింట్ అక్కడ. ఓకే. సో ప్రస్తుతం సరే సహజంగా ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉంటాయి, జరుగుతున్నాయి, రాజ్యాంగాలు మారుతున్నాయి, ఇవన్నీ పక్కన పెట్టి పరిపాలనా పరంగా చిన్న చిన్న ఒడిదుడుకులు తప్ప నవంబర్ నెల నుంచి పూర్తి స్థాయిలో వారిపై తాత్కాలికంగా ఉన్న ప్రజా వ్యతిరేకతను కడిగే విధంగా అమరావతి రాష్ట్ర నిర్మాణానికి పునాదులు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. అంటే గతంలో ఈయన శంకుస్థాపనలు చేశారు అమరావతిలో. ఆ లోపభూయిష్టమైనటువంటి ముహూర్తం 2019లో ఆయన పదవి కోల్పోవడం జరిగింది. ఈసారి అలా నిర్మాణం లేదు. సో కాబట్టి నవంబర్ నెల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశగా ప్రయాణమవుతూ ప్రజా వ్యతిరేకతని ప్రక్షాళన చేసుకుంటూ బళా అనే విధంగా ఆయన గ్రహస్థితులు గమనం కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి రాశి ఫలాలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయి అని సో అంటారు? పవన్ కళ్యాణ్ గారు యొక్క రాశి స్థితులు, ఆయన యొక్క జాతక ప్రభావం, ఈ ఉగాది గ్రహకూటం పరిశీలించినట్లయితే కొంత అసంతృప్తిగా ఉండే మాట వాస్తవం. ఓకే. తనకు సంబంధించిన అధికారులు, తనకు సంబంధించినటువంటి వ్యవస్థల్లో, డిపార్ట్మెంట్లో వేరొకరి యొక్క ప్రమేయం కొంత తను తీవ్ర అసంతృప్తికి గురి అవకాశాలు ఉన్నాయి. మ్మ్. కొంత కేంద్ర ప్రభుత్వ సత్సంబంధాలు, రవి చంద్ర బుధ శుక్ర ప్రభావం వలన ప్రభుత్వంలో ఉంటూ ఎలా ఉంటారంటే బండ కింద కప్ప మాదిరిగా తటస్థంగా ఉంటూ మ్మ్. సునిశ్చితమైనటువంటి పరిశీలన, అంతర్గత చర్చలు పెట్టుకుంటూ ప్రభుత్వంలో కొనసాగాల, బయటకు రావాలా అన్న సందిగ్ధం నుంచి బయటపడి ఒక స్థిరమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వంలో కొనసాగుతూ మ్మ్. అమరావతి రాష్ట్ర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి తన యొక్క ఇన్ఫ్లుయెన్స్తో ఎంతవరకు సహాయం చేయగలుగుతాడో బుధగ్రహం తన ద్వారా సహాయకారిగా మారుతూ ప్రభుత్వంలో గుర్తింపు తెచ్చుకునే స్థాయిలో పవన్ కళ్యాణ్ ఎదిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లోకేష్ గారికి ఎలా ఉండబోతుంది అంటున్నారు ఈ సంవత్సరం? సో అద్భుతం చెప్పాలి అంటే ఈ ఉగాది మ్మ్. నుంచి మరలా ఉగాది మధ్యకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా తననే చెయ్యాలి అనేటువంటి మ్మ్. సత్ ఆచరణ, ప్రచారం, ప్రభావం ఆయనకి ముఖ్యమంత్రిగా ఎదగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సింపుల్ వర్డ్ చెప్పాలంటే. ఫైన్. జగన్ పరిస్థితి ఏంటంటారు ఈ సంవత్సరం? సో ఉగాది శ్రీ విశ్వావసునామ సంవత్సరం, అందుకే చెబుతున్నాను, విశ్వాసాన్ని కోల్పోవద్దు, మ్మ్. అతి విశ్వాసంగా ఉండవద్దు. మకర రాశి కాబట్టి మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు, లాభ నష్టాలు ఇవన్నీ సమానంగా ఉంటాయి కాబట్టి ఆచితూచి పాలసీల మీద విభేదిస్తూ పబ్లిక్లో నీకంటూ ఒక స్థానాన్ని భద్రపరుచుకుంటూ అతి విశ్వాసం లేకుండా విశ్వాసపాత్రుడివై నేను నమ్ముకున్నటువంటి నీ క్యాడర్ని నీవు కాపాడుకునే ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండాలి. ఓకే. ఎలాంటి పరిస్థితుల్లో బంధన యోగం ఈ సంవత్సరం వారికి లేదు. ఓకే. సో కాబట్టి కొంత లైమ్ లైట్లో ఉండే అవకాశం ఉంది. సో ఆయన గతంలో నేను జిల్లాల వారీగా ప్రచారం చేసుకుంటున్నారు. అది ఈ సంవత్సరం కూడా వాయిదా వేసుకోవడం మంచిది. అలా వేసుకోకపోయినట్లయితే కొత్త అపప్రదని మూట కొట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి విశ్వాసాన్ని కోల్పోవద్దు, అతి విశ్వాసంగా ఉండవద్దని చెప్పదగిన సూచన. ఓకే. ఇక రాజకీయాల నుంచి సినీ తరాల వైపు వెళ్తే చూసుకుంటే గత సంవత్సరం నుంచి కూడా చిరంజీవి గారి దగ్గర నుంచి ఒక మూవీ కూడా రిలీజ్ అవ్వలేదు. ఆయన జాతకం ఎలా ఉండబోతుంది అని అంటారు ఈ సంవత్సరం? సో ఇక్కడ వారి జాతకంలో కూడా కేమ ధ్రుమ యోగం నడుస్తుంది. ఓకే. నాకు తెలిసి సినిమా రంగం ఆయన ఇంకా ఆసక్తి ఉన్న ఎక్కడో తెలియనటువంటి ఒక చిన్న మెసేజ్ తాను ఒక నిర్ణయం తీసుకొని ఎన్డీఏలో ఏదో ఒక శాఖకు ఓకే.
రాజ్యసభకు ఒక మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఎంపీగా వెళుతూ ఒక పదవిని, ఒక ప్రధానమైన పదవిని పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దానికి ముందు మన విశ్వంభర అనే సినిమా దాన్ని తీస్తున్నారు, అది కంప్లీట్ చేసుకుని పూర్తి స్థాయిలో ఆయన ఓకే ఎన్డీఏలో భాగస్వామిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఆయనకు ఒక శుభవార్త ఏమిటనంటే కేంద్రం నుంచి మంచి పిలుపు వస్తుంది. ఆ పిలుపు వచ్చిందని ఆయన మంత్రి పదవి పొందినట్టే. ఓకే ఈ సంవత్సరం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటున్నారు, వారి రాశి ఫలాలు ఏంటి? రాజకీయ వైపు దృష్టి మలిచేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే ఒక టాప్ సీఈఓతో, ఒక టాప్ కంటెంట్తో, ఒక మంచి పబ్లిక్ మెసేజ్ కంటెంట్ ద్వారా రాబోయే రోజుల్లో ఈ సంవత్సరంలో తప్పనిసరిగా పబ్లిక్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిందే, వాళ్ళ కోరిక నెరవేరుతుంది అని నెరవేరుతుంది. ఒక టాప్ షో ద్వారా, ఒక టాప్ సీఈఓ చేసేటువంటి ఇంటర్వ్యూస్ ద్వారా ఆయన రాజకీయ అరంగేట్రానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో రాబోయే రోజుల్లో ఒక మంచి రాజకీయ నాయకుడిగా, అందులో పాన్ ఇండియాలో మంచి వ్యక్తిగా గుర్తింపు వచ్చింది కాబట్టి ఆ పాన్ ఇండియా వ్యక్తిత్వం కూడా తనకి మంచి స్థాయికి వస్తుంది. సో రాబోయేటువంటి సినిమాలు అతనికి మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలనే పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే రామ్ చరణ్ పరిస్థితి ఏంటి అంటారు? ఫెయిల్యూర్స్తో ఉన్నారు, ఈ సంవత్సరం అయినా ఏమైనా సక్సెస్ అందుకునే అవకాశాలు ఉన్నాయంటారా? రెండోది, ఆయన జాతకంలో అంత అనుకూలమైనటువంటి పురుష యోగాలు లేవు. ఒక సంవత్సరం సినిమా ప్రొలాంగ్ చేసుకుంటూ పోయి దాన్ని నెక్స్ట్ ఇయర్ విశ్వావసు నామ సంవత్సరం వదిలివేసి ఆ పై వచ్చేటువంటి సంవత్సరంలో విడుదల చేసుకుంటే మళ్ళీ తిరిగి ఎనర్జీ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అంత యోగ్యకరమైనటువంటి జాతకంగా లేదు. సో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా కొంత నిదానంగా వెళ్ళడం మంచిది నా సూచన. సేమ్ మహేష్ బాబు గారి జాతకం ఎలా ఉండబోతుంది అని అంటారు ఈ నూతన సంవత్సరంలో? అంటే మహేష్ బాబు గారి యొక్క జాతకం చూసినట్టయితే ఆయన జాతకంలో రుణ మృతయోగ జాతకం నడిచింది. అంటే ఒకే సంవత్సరంలో సోదరుణ్ణి, తండ్రిని, తల్లిని, పినతల్లిని అందరినీ పోగొట్టు. ఈ సంవత్సరం కూడా వారి వంశంలో మరొక విషాదకర పరిస్థితులు కనబడుతుంది. రెండోది, సోషల్ మీడియాలో మహేష్ బాబుపై కొంత వ్యతిరేకత ట్రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఫ్యాన్స్, సో ఫ్యాన్స్ని కట్టడానికి అవసరం ఉంది. సోషల్ మీడియాకి మహేష్ బాబు గారు దూరంగా ఉండటం మంచిది. ఏదైనా సరే ఒక మంచి పాన్ ఇండియన్ మూవీలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఆ సినిమాలోనే కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు మహేష్ బాబు గారు కొంత సర్క్యులేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే ఓకే ప్రభాస్ గారు జాతకం ఎలా ఉండబోతుంది అని అంటారు ఈ సంవత్సరం? ఈ సంవత్సరం ఆయనకి వివాహ యోగ్యత అనేటువంటిది నిర్ణయాలు జరిగిపోతాయి 100%. ఈ విషయం నేను 2 years బ్యాకే నేను చెప్పున్నాను. ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక కుగ్రామం నుంచి ఒక అమ్మాయిని ఎంచుకుంటారని. ఓకే, అది కూడా మనకు బయటకు వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్ అమ్మాయి అంట. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి. ఓకే, సరిగా సేమ్ కమ్యూనిటీ అమ్మాయి, బయట అమ్మాయి కూడా కాదు. అవుతుంది తాను ఊహించింది, తాను కోరుకుంటున్నవారు. ఓ రకంగా చెప్పాలంటే మీరు బ్లాక్ మ్యాజిక్ ఉంది, నమ్ముతారో నమ్మరు తెలియదు, కానీ తమిళనాడులో మనకు శశికళ టీం ఒకటి ఉంది. దాన్ని చిన్న ఊరి పేరు. ఒక టాప్ హీరోయిన్ ప్రభాస్ని పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఉత్సుకతో అనేక రకాల పనులు చేయించారు. ఓకే, వర్కౌట్ అయ్యాయా? హెల్త్ దెబ్బతిన్నది. ఓకే 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 నేను ఈ విషయాన్ని వాళ్ళ పెద్దమ్మ గారికి చేస్తే సెట్ అయ్యారు. సో వెంటనే మ్యారేజ్ సెటిల్మెంట్ అవుతున్నారు. ప్రభాస్కి ఈ సంవత్సరం ఒక్క సినిమా హిట్ వస్తుంది, సోషల్ ఫ్యాంటసీ హిట్ అవుతుంది. ఆ తదనంతరం నెక్స్ట్ ఉగాదిలోపు వీరికి వివాహ నిర్ణయాలు జరిగిపోతాయి. సో ప్రభాస్ ఫ్యాన్స్కి ప్రభాస్ గారి వివాహ భోజనం మనం చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, అల్లు అర్జున్ గారి రాశి ఫలాలు ఎలా ఉంటాయి అంటారు? ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని వివాదాస్పద వాటిల్లోనే చిక్కుకున్నారు. ఇక్కడ ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? నవంబర్ చెబుతాను, కృతికా నక్షత్రంతో ఆరంభమయ్యేటువంటి కార్తీక మాసమే ఉగాది ఆరంభం కాబట్టి నవంబర్ నెల నుంచే మనకు అల్లు అర్జున్కి కొంత వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. అది కొనసాగింపు ఉంటుంది. ఈ సంవత్సరం 2026 డిసెంబర్ వరకు అల్లు అర్జున్ తటస్థంగా ఉండడం మంచిది.
మరికొంత వ్యతిరేకత మూడవ పరిస్థితి వస్తుంది. సో ప్రస్తుతం అతని మీద ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి, ఆ గ్రహస్థితులు కనబడుతున్నాయి కాబట్టి, ఒక్కరోజన్నా బంధన యోగం ఆ జాతకంలో కర్మఫలం అనుభవించాడు కాబట్టి తగు జాగ్రత్తలతో ఒక సంవత్సరం రిలాక్స్గా ఉండటం వల్ల మీ ఇమేజ్కి డ్యామేజ్ ఏం జరగదు. ఒక సంవత్సరం ఆగితే కొత్త కణంతో మీరు రావచ్చు కాబట్టి దయచేసి ఈ సంవత్సరం అల్లు అర్జున్కు జాతక పరిస్థితులు అనుకూలంగా లేవు. కొంత తటస్థంగా ఉండటం మంచిది. అతి విశ్వాసం పోకుండా విశ్వాసంగా ఉండటం మంచిది. ధన్యవాదాలు గురువు గారు, ఎన్నో ప్రశ్నలకి జవాబులు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. అండ్ చూసారు కదండి, ఇది వాళ్ళ ఉగాది స్పెషల్ ప్రోగ్రామ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. కీప్ వాచింగ్ టీ టైమ్స్. నమస్కారం.